బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్ కనకం వాళ్ళ ఇంటికి దుగ్గిరాపుల ఫ్యామిలీ మొత్తం దీపావళి సెలబ్రేషన్స్కు వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే అందరూ క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. రాజు కూడా కావ్య దగ్గరికి వెళ్ళి మనం కూడా క్రాకర్స్ కాల్దామనేసి అంటాడు. అప్పుడు కావ్య నేను రానండి, అందరికీ వంట చేయాలి, మనం నా చేతులతో వంట చేసి పెడితే నాకు ఎంతో తృప్తిగా అనిపిస్తుంది అనేసి అంటుంది. అప్పుడు రాజ్ క్రాకర్స్ కాల్సిన తర్వాతనైనా రావచ్చులే కావ్య అనేసి అంటాడు. అప్పుడు కావ్య అసలు మీరు ఎందుకు అబార్షన్ చేయమంటున్నారో చెప్పండి నాకు అనేసి అడుగుతుంది. అప్పుడు రాజ్ ఈ విషయమే పదే పదే ఎందుకు అడుగుతావు, నేను చెప్పనని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు, మనం బయట క్రాకర్స్ కాల్దాంరా అనేసి అంటాడు. తర్వాత అప్పు కళ్యాణ్ అలాగే క్రాకర్స్ కాల్స్తూ ఉంటారు ఫ్యామిలీ మొత్తం. అప్పుడు అప్పుకి కొంచెం స్మోక్ వల్ల కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు కళ్యాణ్ ఏమైంది పొట్టి, ఇంట్లోకి వెళ్తావా అనేసరికి అప్పు ఏమందులే నేను ఇక్కడే ఉంటాననేసి కళ్యాణ్తో అంటుంది. అప్పుడు క్రాకర్స్ కాలుస్తూ ఉంటుంది. అప్పు కాలుస్తుంటే స్మోక్ వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టెన్షన్ పడుతూ డాక్టర్కి ఫోన్ చేస్తారు. అప్పుడు డాక్టర్ వచ్చేసి అసలు తనకి స్మోక్ పడదు కదా, మీరు బాంబులు మంచి అంటే క్వాలిటీ బాంబులు తెస్తే ఇంత స్మోక్ రాదు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, తను ప్రెగ్నెన్సీ అని తెలిసినాక కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి కదా, ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా, కొంచెంసేపు అయితే పాప ప్రాణాలకే ప్రమాదం అవ్వు అనేసి అంటాడు. అప్పుడు అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. రుద్ర అని అలాగే రాహుల్ అనుకుంటారు లోపల ఆ బాంబులు ఆ క్రాకర్స్ అవన్నీ రాజే తెచ్చాడు, రాజు మీదనే కోపం రావాలి అందరికీ, ఈ దెబ్బతోనైనా కానీ రాజు కావ్యకి విడాకులు ఇచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, విడిపోతారు అనేసి ప్లాన్ వేస్తారు. వేసి ఆ రుద్రాని రాజు నువ్వు తేవడం వల్లనే ఆ క్రాకర్స్ ఆ స్మోక్ ఉన్నాయని తెలిసి కూడా నువ్వు తెచ్చావా, పాపకి ప్రమాదం అయ్యేలా చేశావు అప్పు కడుపులోని పాపకు అనేసి అంటుంది. అప్పుడే కావ్య మీరే తెచ్చారా ఆ బాంబులు ఆ క్రాకర్స్, దాని వల్లనే అప్పుకు అలా అయింది, ఆ స్మోక్ వల్లనే అలా అయింది, అంటే ఆ స్మోక్ నేను పీల్చినా కూడా అలాగే అవ్వేది, నా పాపని అబార్షన్ చేయించాలని చూస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు చెప్పండి చెప్పండి అనేసి సీరియస్గా అడుగుతుంది. అప్పుడు రాజు ఎందుకంటే అబార్షన్ చేయకపోతే నువ్వు చచ్చిపోతావు కాబట్టి అనేసరికి కావ్య షాక్ అయిపోతుంది, ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. అప్పుడే అప్పు కూడా వచ్చి అవునక్క, డాక్టర్ నాకు కళ్యాణ్కి అప్పుడే చెప్పాడు నువ్వు చనిపోతావని, పాప పుడితే నీ ప్రాణాలకే ప్రమాదం అనేసి, అది బావకు తెలిసి బావ నిన్ను అబార్షన్ చేయించుకోమంటే నువ్వు చేయించుకో అనేసి నిన్ను ఒప్పించాలనేసి అబార్షన్ అని అన్నాడు. అక్క నీకు పాపే ముఖ్యమని నువ్వు అంటావు అనుకొని అలా అన్నాడు, కాకపోతే బావ ఎంత కుమిలిపోయాడో మాకు తెలుసు అక్క అని అప్పు అంటుంది. అప్పుడు కావ్య షాక్ అయిపోతుంది, అసలు ఏం మాట్లాడాలనో కావ్యకి అర్థం కాకుండా లోపలికి వెళ్ళిపోతుంది. రాజు కూడా చాలా బాధగా ఉంటాడు, ఫ్యామిలీ అందరూ చాలా బాధగా ఉంటారు.